ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి పెన్నీ స్టాక్స్ విషయంతో మీ ముందుకు వచ్చానండి. మనందరిలో ఒక డ్రీమ్ ఇన్వెస్టర్ ఉంటారు కదా. ఆ ఇన్వెస్టర్ కోరిక ఏంటో తెలుసా? రిస్క్ అయితే అసలు ఉండకూడదు, బట్ లాభాలు మాత్రం ఆకాశాన్ని తాకాలి. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉండే సేఫ్టీ, షేర్ మార్కెట్ లో భారీగా వచ్చే లాభాలు, ఈ రెండు ఒకే చోట దొరికితే ఎంతో బాగుంటుందో కదా అని అందరం అనుకుంటాం కదా. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం మార్కెట్ వాలటైల్ అంటే ఒడిదుడుకులు లేకుండా సంపద పెరగటం అనేది ఒక డ్రీమ్ మాత్రమేనండి. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా వర్తిస్తుంది. సాధారణంగా మనం చూస్తే 50 రూపీస్ లేదా 100 రూపీస్ కంటే తక్కువ ధర ఉండి చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు మనం పెన్నీ స్టాక్స్ గా పిలుచుకుంటాం. జనరల్ గా చెప్పాలంటే 10 రూపాయల లోపు, ఈ 5 రూపాయల లోపు ఉండే వాటిని ఈ పెన్నీ స్టాక్స్ గా పిలుచుకుంటాం. మరి అంత కాకుండా 50 to 100 కంటే తక్కువ ఉన్న వాటిని జనరల్ పెన్నీ స్టాక్స్ అని మార్కెట్ లో అనుకుంటూ ఉంటాం. ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి, బట్ పవర్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. మన పోర్ట్ఫోలియోలో ఒక రేంజ్ లో నిలబెట్టగలవు, లేదా ఒక్కోసారి ఊహించిన విధంగా కూడా దెబ్బతీయగలవు. వీటిల్లో ధరలు పెరిగినప్పుడు ఎంత జోష్ గా ఉంటుందో, పడిపోయినప్పుడు కూడా అంతే వేగంగా నెగిటివ్ రియాక్షన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ వెస్ట్ ఏషియా టెన్షన్స్, మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం ఈ అలజడిలో అద్భుతాలు సృష్టించాయండి. ఈ ఏడాది ఇప్పటి వరకు కొన్ని స్టాక్స్ ఏకంగా 450% వరకు పెరిగి ఇన్వెస్టర్స్ కు మల్టీ బ్యాగర్ ఇన్కమ్ అయితే అందించాయి. పెన్నీ స్టాక్స్ ప్రపంచంలో ముత్యం లాంటి కంపెనీ పట్టుకోవటం అంటే చాలా పెద్ద విషయమే. అంటే కేవలం తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని చెప్పేసి కాకుండా, నిజానికి దేనికి ఆ సత్తా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సరైన అవగాహనతో కనుక అడుగు వేస్తే ఈ చిన్న స్టాక్సే మన వెల్త్ ని పెద్దగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి మల్టీ బ్యాగర్ స్టాక్స్ అవడానికి అవకాశం ఉన్న కొన్ని కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వైల్డ్ క్యాప్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పుకుంటున్న ప్రతి విషయం కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. ఇక విషయానికి వస్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ స్పిన్నారో కమర్షియల్. ఈ స్పిన్నారో కమర్షియల్ ప్రస్తుతం ఇన్వెస్టర్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. 2026లో ప్రారంభం నుండి ఇప్పటి వరకు దీని షేరు ధర 39 రూపీస్ నుండి 62 రూపీస్ కు చేరుకుంది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే 60% లాభాన్ని అందించిందండి. 2012లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధానంగా మన రోజువారీ జీవితంలో వాడే వస్తువుల్ని తయారు చేస్తుంది. అల్యూమినియం ఫాయిల్స్ అండ్ కంటైనర్లు, అంటే ఇది ఆహారం ప్యాకింగ్ కోసం వాడుతూ ఉంటాం. అండ్ పేపర్ కప్పులు మరియు వాటికి సంబంధించిన యంత్రాలు, వీరి తయారీ కేంద్రాలు కోల్కతాలో ఉన్నాయి. కోటింగ్ నుండి ప్రింటింగ్ వరకు అన్ని ఇన్ హౌస్ చేసుకోవడం వల్ల వీరికి ఖర్చులు తగ్గి ఉత్పత్తి వేగంగా జరుగుతుంది. ఆగస్టు 2025లో కంపెనీ కొత్తగా ఫ్లెక్సో ప్రింటింగ్ మెషిన్ కొనుగోలు చేసింది. దీనివల్ల వీరికి ప్రింటింగ్ సామర్థ్యం భారీగా పెరిగింది. ఏప్రిల్ 2025లో BSE లో లిస్ట్ అయ్యి 102 మిలియన్ నిధులను సేకరించింది. FY25లో సేల్స్ సుమారు 393 కోట్లు ఉండగా గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ లాభం మాత్రం 1.44 crores కి పెరగటం విశేషం అండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే డిసెంబర్ 2025 నాటికి ప్రమోటర్ల వద్ద 47.66% వాటా ఉండగా మిగిలిన 52.35% రీటైల్ ఇన్వెస్టర్స్ వద్ద ఉంది. కంపెనీ తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చేసిన ఈ క్యాపెక్స్ ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టాయండి. రాబోయే క్వార్టర్స్ లో ఈ కొత్త మెషినరీ వల్ల అమ్మకాలు పెరిగి లాభం యొక్క మార్జిన్స్ కూడా పెరుగుతుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తారు. బట్ పెన్నీ స్టాక్స్ లో మొమెంటం బాగున్నప్పుడు లాభాలు ఎక్కువగా వస్తాయండి. కానీ అంతే జాగ్రత్తగా ఫండమెంటల్స్ ను మనం గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ మన లిస్ట్ లో సెకండ్ కంపెనీ ప్రీమియర్ పాలిఫిల్మ్ అండి. ప్రీమియర్ పాలిఫిల్మ్ ప్రధానంగా PVC అంటే పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తుల తయారీలో ఉంది. మనం నిత్యం చూసే రైళ్లు, బస్సులు, థియేటర్లలో ఉండే ఫ్లోరింగ్ మరియు సీట్ కవర్ల వెనక ఈ కంపెనీ హస్తం ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ చాలా విస్తృతంగా ఉన్నాయండి. రైళ్లు, బస్సులు మరియు భారీ వాణిజ్య భవనాల్లో వాడే దృఢమైన ఫ్లోరింగ్, కార్లు, బైకులు, బోట్లు మరియు థియేటర్లలో సీట్ల కోసం వాడే నాణ్యమైన లెదర్ క్లాత్ అండ్ స్విమ్మింగ్ పూల్ లైనర్లు, వాల్ పేపర్లు మరియు జియో మెంబ్రైన్ ప్రొడక్ట్స్ వీరి యొక్క స్పెషాలిటీ ప్రొడక్ట్స్. స్టాక్ విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభం నుండి ఈ స్టాక్ పరగటం ఆపటం లేదండి. 40 రూపాయల నుండి 61 రూపాయలు చిరుంది. సుమారు దగ్గరగా 50% లాభం వచ్చింది. జనవరిలో అయితే విపరీతమైన జంప్ వచ్చింది. 2026లోనే ఈ జనవరిలో స్టాక్ 25% పైగా పెరిగింది. దీనికి గల ప్రధాన కారణం కంపెనీ ప్రకటించిన అద్భుతమైన Q3 ఫలితాలుగా చెప్పుకోవచ్చు. కంపెనీ రిజల్ట్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అమ్మకాలు 12% అండ్ నికర లాభం 33% పెరుగుతున్నాయి. అండ్ రిటర్న్స్ రేషియో చూస్తే సగటున ROE 18% అండ్ ROCE 25% గా ఉండటం కంపెనీ యొక్క ఎబిలిటీని అయితే చూపిస్తుంది. అమ్మకాలు 27% పెరగగా లాభం ఏకంగా 39% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ ఈ కంపెనీకి కలిసి రానుంది. రైల్వే మరియు బస్సుల ఆధునీకరణ జరుగుతున్న కొద్దీ వీరి ఉత్పత్తులకు ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇదే స్థాయి లాభాలను అంటే ఎర్నింగ్స్ మొమెంటం కొనసాగిస్తే ఈ స్టాక్ మరింత ఎత్తుకు వెళ్ళటం ఖాయం. బట్ గుర్తుంచుకోండి, బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ మార్కెట్ టెన్షన్స్, ఒడిదుడుకుల దృష్ట్యా ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ ఎలొకేషన్ అండ్ డీప్ అనాలిసిస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మన లిస్ట్ లోని కంపెనీ B2B సాఫ్ట్వేర్ టెక్నాలజీ
టెక్నాలజీస్ అండి. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ సేవల సెక్టార్ లో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎకో సిస్టమ్ లో ఒక ప్రముఖ పేరు. మైక్రోసాఫ్ట్ గోల్డెన్ పార్ట్నర్ గా ఈ కంపెనీ హోదాను కలిగి ఉంది. B2B సాఫ్ట్వేర్ కేవలం సాఫ్ట్వేర్ అమ్మటమే కాకుండా కంపెనీలకు అవసరమైన బిజినెస్ సొల్యూషన్స్ లో అందిస్తుంది. కంపెనీల పనితీరును విశ్లేషించి సిస్టమ్స్ ను డిజైన్ చేయడం, ఇంప్లిమెంటేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ ఫార్మా లైఫ్ సైన్సెస్, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, టెలికాం మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వీరు స్కిల్ కలిగి ఉన్నారు. స్టాక్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఈ ఏడాది స్టాక్ ఇన్వెస్టర్స్ కు అదిరిపోయే రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. 28 రూపీస్ నుండి 45 రూపీస్ వరకు పెరిగింది. సుమారు 56% లాభం వచ్చిందన్నమాట. గత 5 ఏళ్లలో అమ్మకాలు 12% అండ్ నికర లాభం 24% CAGR చొప్పున పెరిగింది. రిటర్న్స్ విషయానికి వస్తే సగటు ROE 13% అండ్ ROCE 16% గా క్లాక్ అయింది. FY26 Q3 లో కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక నికర లాభాల్లో ఒకటిగా నమోదు చేసింది. దీనికి గల మెయిన్ కారణం ఒకటి AI ఇంప్లిమెంటేషన్ అండి. ప్రస్తుతం ప్రతి కంపెనీ తన బిజినెస్ లో ఏఐని భాగం చేసుకోవాలని చెప్పి చూస్తుంది కదా. దీనివల్ల B2B సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగింది. 2 హై గ్రోత్ సెక్టార్స్ అండి. ఫార్మా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వేగంగా పెరుగుతున్న సెక్టార్స్ లో వీరి దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో స్థిరమైన ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. మున్ముందు ఈ కంపెనీ తన ప్రాఫిట్ గ్రోత్ ను ఇదే రీతిన కొనసాగిస్తుందా అండ్ రిటర్న్స్ రేషియోలను మరింత మెరుగుపరుచుకుంటుందా అనేది అత్యంత కీలకమైన విషయం. మైక్రోసాఫ్ట్ పార్ట్నర్ గా ఉండటం వీరికి ప్రపంచ మార్కెట్ లో ఒక అదనపు బలాన్ని అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక లాస్ట్ మన లిస్ట్ లో కంపెనీ నర్మదా అగ్రోబేస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 2013లో ప్రారంభమైన కంపెనీ ప్రధానంగా పత్తి గింజలు, కాటన్ సీడ్స్ మరియు పశుగ్రాసం తయారీ విక్రయాల్లో నిమగ్నమై ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంపద ప్రాముఖ్యత దృష్ట్యా ఈ కంపెనీకి మంచి మార్కెట్ అయితే ఉంది. కంపెనీకి ఉన్న బలం నెట్వర్క్ అండి. భారీగా నెట్వర్క్ కలిగి ఉంది. 150 కంటే ఎక్కువ హోల్సేల్ పాయింట్లు మరియు 1000 పైగా రీటైల్ అవుట్లెట్ తో కంపెనీ మార్కెట్ లో బలమైన స్ట్రెంగ్త్ అయితే ఉంది. అండ్ ముఖ్యంగా ప్రాంతీయ విస్తరణ కూడా ఉందండి. గుజరాత్ తో పాటు మహారాష్ట్ర, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రొడక్ట్ ఎబిలిటీ చూస్తే అహ్మదాబాద్ లో ఏడాదికి 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ ఉంది. ప్రస్తుతం ఇది 50% కన్జంప్షన్ లో ఉంది. అంటే భవిష్యత్తులో ఆర్డర్లు పెరిగితే అదనపు ఖర్చు లేకుండా ఉత్పత్తిని పెంచే అవకాశం ఉందన్నమాట. కంపెనీ ఇన్కమ్ విషయానికి వస్తే పశుగ్రాసం నుండి 52% అండ్ పత్తి గింజల నుండి 48% అండ్ 80% ఆదాయం దేశీయ మార్కెట్ నుండి అండ్ 20% ఎగుమతుల నుండి వస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో అమ్మకాలు సేల్స్ కేవలం 1% మాత్రమే పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ మాత్రం ఏటా 39% చొప్పున పెరగడం విశేషం అండి. అంటే కంపెనీ తన ఖర్చులను తగ్గించుకుంటూ ప్రాఫిటబిలిటీని పెంచుకుంటుంది అనమాట. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే 5 ఏళ్ల సగటు ROE 5% అండ్ ROCE 12% గా ఉన్నాయి. నర్మదా అగ్రోబేస్ ఇప్పుడు తన చూపున అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా టార్గెట్ దేశాలైతే ఆగ్నేషియా, ఈ వెస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతులను పెంచాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. అండ్ టార్గెట్ అయితే చాలా క్లియర్ గా పెట్టుకుందండి. రాబోయే 3 ఏళ్లలో అంతర్జాతీయ ఆదాయాన్ని మొత్తం టర్న్ ఓవర్ లో 15% నుండి 20% చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎగుమతులు పెరిగితే కంపెనీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ ఈ అంతర్జాతీయ విస్తరణను మనం కీలకంగా గమనిస్తున్నారు. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ స్టాక్ మీద మీరు ఒక కన్నేసి ఉంచండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పాలంటే పెన్నీ స్టాక్స్ వరల్డ్ ఎంత అట్రాక్టింగ్ గా ఉంటుందో అంత రిస్క్ తో కూడి ఉంటుందండి. చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే కేవలం గతంలో భారీ లాభాలు ఇచ్చిన స్టాక్స్ మాత్రమే చూసి వాటి వెనకాల రన్ చేయటం. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఒకటి, కేవలం 10 రెట్లు లేదా 20 రెట్లు లాభం వస్తుందన్న ఆశతో క్వాలిటీ లేని కంపెనీలో పెట్టుబడి పెట్టకండి. ఒక్కోసారి ఆ కంపెనీ విలువ 0 అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. నెక్స్ట్, అందరూ కొంటున్నారు కదా చెప్పేసి కొనకుండా మార్కెట్ ఫీర్ అవుతున్న సమయంలో మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ ను తక్కువ ధరకు పట్టుకోవటమే అసలైన ఇన్వెస్టర్స్ యొక్క లక్షణం. నెక్స్ట్, మన కష్టార్జితాన్ని రిస్క్ లో పెట్టే ట్రెండీ స్టాక్స్ జోలికి వెళ్లకుండా అసలైన సమర్థవంతమైన కంపెనీలను మరియు పనికిరాని కంపెనీలను వేరు చేయడం నేర్చుకోవాలి. ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం ఈ 3 ప్రిన్సిపల్స్ ని పాటించాలి. మెయిన్ గా ఫండమెంటల్స్ అండి. కంపెనీకి ఉన్న అప్పులేంటి, లాభాలేంటి, వ్యాపారం యొక్క నమూనాను సరిచూసుకోవాలి. నెక్స్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఈ పెన్నీ స్టాక్స్ లో చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఎంత నిజాయితీగా ఉంది అనేది చాలా ముఖ్యం. గతంలో వారి యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది చాలా ముఖ్యం. ఫైనల్ గా స్టాక్ వాల్యుయేషన్స్ అండి. స్టాక్ ధర దాని అసలు విలువ కంటే మరీ ఎక్కువగా ఉందో లేదో గమనించండి. పెన్నీ స్టాక్స్ లాంటి అత్యంత వాలటైల్ సెక్టర్ లో పెట్టుబడి పెట్టే ముందు 1కి 2 సార్లు సొంతంగా రీసెర్చ్ చేయడం ఎంతో అవసరం అండి. అప్పుడే మన పెట్టుబడి సురక్షితంగా ఉంటూ మంచి లాభాలు అందిస్తుంది. మరో మార్కెట్ న్యూస్ అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.